నాకు కృష్ణ ధ్యానం అయిపోయింది అన్నాడు ఆయన. నాకు కృష్ణ ధ్యానం అయిపోయింది. ఆయన ధ్యానం చేస్తున్నాడు, ఆయన కృష్ణుడి ధ్యానం చేస్తుంటే ఆ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి కృష్ణుని కూడా చెక్కడం అనేటువంటిది తనకి ధ్యానం అయిపోయింది అన్నాడు. అలాంటి ధ్యానం జరిగింది నాకు. ప్రతిరోజు కృష్ణుడి కల్లో కనిపించేవాడు నాకు. ఆ కృష్ణుడి విగ్రహాన్ని విజయవాడలో దింపుకున్నా నేను. దింపుకుని లారీలో వేసుకొని తీసుకెళ్తున్నా ఒంగోలు. తీసుకెళ్తుంటే మేదరం ఎడ్లు కాదు, ఎడ్లపాడు అని చెప్పి చిలకలూరిపేటకు అవతలు ఉంటుందన్నమాట. తెల్లవారుజామున నేను డ్రైవర్తో చెప్పి, ఆ వద్దురానైనా పడుకో, తెల్లారి లేచిన తర్వాత వెళ్దాము, ఇప్పుడు వద్దు అంటే వినలా. వెళ్ళిపోదాం స్వామి వెళ్ళిపోదాం అని చెప్పి బయలుదేరి తీశాడు. అది మినీ ట్రక్ అనమాట, 407 ఏదో అంటారే అట్లాంటిది. కూర్చున్న తర్వాత బండి వెళ్తుంటే తెల్లవారుజామున 4 అయింది టైము. 2ంటికి దించుకున్నాం దాన్ని. వెళ్తుంటే నిద్ర వచ్చేసింది డ్రైవర్కి. తీసుకెళ్ళి రోడ్డుకి సైడ్ రైలింగ్, అప్పుడు కొత్తగా వేసిన రోడ్డు అనమాట, రోడ్ సైడ్ రైలింగ్లు ఉంటాయే, రైలింగ్ కొట్టేశాడు. కొట్టిన తర్వాత నేను స్టీరింగ్ పట్టుకొని వాడిని లాగిపెట్టి ఒకటి కొడితే వాళ్ళు నిద్ర లేచి రోడ్డు మీదకి తీసుకొని వచ్చాడు బండిని. కొట్టేశాడు. కరెక్ట్గా అదే టైంకి ఎవరో ఒక ముసలావిడ పొద్దున్నే కాలకృత్యాలకు పోతున్నట్టుంది ఆవిడ. కరెక్ట్గా ఆవిడని అట్లా రాసుకుంటూ వచ్చేసింది లారీ అన్న. లోపల కృష్ణుడు ఉన్నాడు, ధ్యాన ముద్రలో ఉన్నటువంటి కృష్ణుడు వెనకాతలు ఉన్నాడు అన్న. చాలా ఎక్స్పీరియన్స్ నాకు ఆ కృష్ణుడితోటి. తర్వాత ఆ గుడి కడుతున్నప్పుడు ఏమైందంటే, ఆ కృష్ణుడి విగ్రహం తీసుకొని వచ్చి పెట్టాము, ఫినిషింగ్ వర్క్ జరుగుతుంటే ఆ మెయిన్ బేల్దార్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటాడో, విచిత్రం ఏంటంటే 23 అడుగులు పైనుంచి కింద పడిపోయాడు. 23 అడుగులు పైన టాప్లోంచి, అది ఇట్లా గుమ్మటంలాగా చేసామన్నమాట పైన టాప్, పైనుంచి కింద పడిపోయాడు ఆయన స్కాఫోల్డింగ్ నుంచి. విచిత్రం ఏంటంటే ఒక్క దెబ్బ కూడా తగల అతనికి, ఒక్క దెబ్బ కూడా తగల. లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అతను. వెనక ధ్యాన ముద్రలో ఉన్న కృష్ణుడు ఉన్నాడు. అది ఆయన తత్వం. ఆయన మనం పైన ఆయన చూపించేటటువంటి లీలలు, ఆయన చూపించేటటువంటి గొప్పతనం, ఆయన యొక్క ఐశ్వర్యాన్ని మనం చూస్తాం. కానీ విచిత్రం ఏంటంటే ఆయన తత్వం, ఆ పదం ఎన్నిసార్లు వాడతాడో భగవంతుడు. తత్వం తత్వం తత్వం, నన్ను కాదు నా తత్వాన్ని చూడటం అంటాడు ఆయన. ఆంజనేయ స్వామి కూడా శ్రీరామచంద్రుడు చెప్పేటటువంటిది అదే. నన్ను ఎంతకాలం నన్ను దశరథ రాముడిగానో, లేకపోతే సీతాపతిగానో, లేకపోతే ఇట్లా చూసావు తప్ప నా తత్వాన్ని నువ్వు చూడు నువ్వు అంటాడు. కేవలం కూర్చొని భజన చేయడం కాదు, రామ 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 అని భజన చేయడం కాదు, రామతత్వం ఏమిటో తెలుసుకో అంటాడు ఆయన. ఇక్కడ కూడా ఏమన్నాడు ఆయన, తత్వం తత్వేనాతశ్చవంతిదే మామభిజానాతి అతః చ్యవంతి. అలా తెలుసుకోలేనటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి పడిపోతారు, తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆయనలో వెళ్ళిపోతారు అనమాట. చ్యవంతి, పడిపోతున్నారయ్యా, మళ్ళీ జన్మలోకి వచ్చేస్తారు తెలుసుకోలేకపోతే. నా అభిజానాతి, తెలుసుకోలేకపోతే అని చెప్తూ, యాంతి దేవవ్రత దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవవ్రతాః దేవాని యాంతి, దేవతలను ఆరాధించే వాళ్ళు ఎక్కడికి చేరుకుంటారు? దేవాని యాంతి, దేవతలనే పొందుతారయ్యా వాళ్ళు, దేవతలు చేరుకుంటారు. పితృవ్రతాః పితృని యాంతి, పితృదేవతల్ని ఆరాధించేటటువంటి వాళ్ళు పితృలోకాలను చేరుకుంటారు. భూతయుజ్యాః భూతాని యాంతి, భూతాల్ని ఆరాధించేటటువంటి వాళ్ళు భూతాలనే చేరుకుంటారు వాళ్ళు.
మత్యాజినః అపి మాం యాంతి. నన్ను ఆరాధించేటటువంటి వాళ్ళు నన్ను చేరుకుంటారు. ఎంత సింపుల్గా చెప్పేశాడో చూడండి. దీంట్లో ఏం లేదు, అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనటువంటిది ఒక్క సెంటెన్స్ కూడా లేదు దీంట్లో. నువ్వు ఎవరిని ఆరాధిస్తావో వాళ్ళ దగ్గరికి వెళ్తావు. కాబట్టి నీ లోపల ఏ సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలు కలిగినటువంటి ప్రపంచమే నీకు దొరుకుతుంది. నీ లోపల చెడు సంస్కారాలు ఉన్నాయనుకో, దుష్ట సంస్కారాలు ఉన్నాయనుకో, నీకు కనిపించేటటువంటి, నీకు తగిలేటటువంటి నీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు. గాంధీ గారు చెప్తారనమాట. ఇప్పుడు ఏమంటారండి ఆయన, నీ ఫ్రెండ్ గురించి నువ్వు నాకు చెప్పు, నీ గురించి నేను చెప్తా అంటాడు ఆయన. నీ ఫ్రెండ్ గురించి చెప్పు నాకు, నీ గురించి నేను చెప్తా అంటాడు ఆయన. అర్థమైంది కదా. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాము అనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి, నా ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని. నన్ను నేను అంచనా వేసుకోవాలంటే ముందు ఎవరిని అంచనా వేయాలో తెలుసా? నా స్నేహితులను అంచనా వేయాలి. నీ స్నేహితులను బట్టి నిన్ను అంచనా వేస్తుంది ప్రపంచం. ఇక్కడ కూడా ఏంటి, నువ్వు ఏ దేవతను ఆరాధిస్తావో ఆ దేవత దగ్గరికి వెళ్తావు. నీ లోపల ఏ సంస్కారాలు ఉంటే ఆ దేవతలను ఆరాధిస్తావు, ఆ దేవతలనే పొందుతావు. నీకు పితృదేవతల్ని చేరుకోవాలనుందా, పితృలోకాలకు వెళ్ళాలనుందా, పితృదేవతలను ఆరాధించు, పితృలోకాలకు చేరుకుంటావు. దేవలోకానికి చేరుకోవాలనుందా, దేవతలను ఆరాధించు, దేవలోకానికి చేరుకుంటావు. నన్ను ఆరాధించావా, నన్ను చేరుకుంటావు. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. దీంట్లో ఏంటంటే మనకంత చాయిస్ ఇచ్చారు. ఏంటి, నువ్వు దేన్ని చేరుకోవాలి, నీ లక్ష్యం ఏంటి? నీ లక్ష్యం ప్రకారం నువ్వు ఆరాధించేటటువంటి దేవతలు. నీకు ఉత్తమ లోకాలే నీ లక్ష్యం కనుక అయితే, ఏనా ఈ భోగలోకాలు అన్నారు ఇంతకుముందు, స్వర్గాది లోకాలు, అలాంటిదే కనుక నీ లక్ష్యం అయితే నువ్వు ఎవరిని ఆరాధిస్తావు? కావలసినంత మంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరినీ ఆరాధించుకో. ఎవరిని ఆరాధించినా కానీ నిన్ను అక్కడికే తీసుకెళ్ళిపోతారు వాళ్ళందరూ కూడా. కొంతమంది ఏం చేస్తారట, పితృలోకాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారట. ఎందుకని పితృదేవతల్ని కూడా దేవతలుగా ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి లోకాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు హాయిగా అక్కడికి వెళ్తారు. సార్ ఇవన్నీ మాకు వద్దండి, ఒక కొత్తది ఒకటి కనిపెట్టారు కదండి, త్రిశంకు స్వర్గం, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్వర్గానికి వెళ్దామని అనుకుంటే పద్ధతులు ఉన్నాయి, త్రిశంకు స్వర్గానికి వెళ్దాం అనుకున్నా కూడా పద్ధతులు ఉన్నాయి. పూర్వకాలం ఏంటంటే పున్నామ నరక సత్య త్రాయతే ఇది పుత్ర, ఇవన్నీ చెప్పారు. ఏంటంటే ఓ పుత్రుడు కలగాలయ్యా, ఎందుకని ఆ పుత్రుడిని ఏం చేసుకుంటావు అంటే, ఏదో నాకు పిండ ప్రదానాలు అవన్నీ చేస్తాడు, రేపు పొద్దున నేను చచ్చిన తర్వాత ఏదైనా పితృలోకాలకి వెళ్తాను, వాళ్ళు ఇచ్చే తర్పణాలు అవన్నీ తీసుకుని పితృలోకాలకి చేరుకుంటాను, అందుకని కొడుకు ఉంటే మంచిది అని అనుకునేవారు. ఈ రోజులో, అప్పట్లో అనుకునేవాళ్ళు. అదే ఈ రోజుల్లో ఏమనుకున్నారు, కొడుకులే వద్దు సార్ అంటారు. ఆడి పిండం పెట్టకపోయినా పర్వాలేదు కానీ కొడుకు మాత్రం వద్దురా బాబు. ఎందుకని పితృలోకాలకు వెళ్ళాలనుకునే వాళ్ళ ఆరాధన ఆ విధంగా ఉంటుంది. అలాగే నన్ను కోరుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఎవరిని కోరుకుంటున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక చివరికి ఏం కోరుకుంటున్నాడు భగవంతుడు చూడండి. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అశ్నామి ప్రయతాత్మనః కంటిన్యూస్గా చెప్పకూడదండి. అశ్నామి తర్వాత ఒక గ్యాప్ తీసుకోండి, తీసుకొని అశ్నామి ప్రయతాత్మనః. కరెక్ట్. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. యహ భక్త్యా, ఎవరైతే, చూడండి ఒక మాట పెట్టాడు, ఫస్ట్లోనే ఒక మాట పెట్టాడు, భక్త్యా. ఇది గుర్తుపెట్టుకోండి, భక్తితోటి
పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం ఏదైనా ఒక ఆకు, మంచి ఆకులు కానీ, పుష్పం మంచి పూలు కానీ, ఫలం పండు కానీ, తోయం మాకు ఇవన్నీ దొరకలేదయ్యా అని నీళ్లు దూసుకొచ్చి నెత్తిన పోయి తోయం మే ప్రయచ్చతి ఎవరైతే నాకు సమర్పిస్తారో. పత్రం పుష్పం ఫలం తోయం ఏమైనా సరే పర్వాలా, నాకు భక్తితోటి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి ముందు. అది లేకుండా నేను పత్రం పుష్పం ఫలం తోయం అంటే కుదరదు. అన్నీ ఉంచుకుని కూడా, అన్నీ ఉండి కూడా నేను పత్రం పుష్పం ఫలం తోయం అంటే కుదరదు. భక్తి ఉండి, భక్తితోటి నువ్వు ఏదైనా సరే సమర్పిస్తావో. ప్రయత ఆత్మనః, ఇది కూడా చాలా ముఖ్యం. ప్రయత ఆత్మనః అంటే అర్థం ఏంటి? శుద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారే. కాబట్టి ఏమేం లక్షణాలు ఉండాలి? ఒకటి భక్తి ఉండాలి, అంతఃకరణలో భక్తి ఉండాలి, భగవంతుడి పట్ల భక్తి శరణాగతి ఉండాలి. దాంతోపాటు నిష్కల్మషమైనటువంటి హృదయం ఉండాలి. భక్త్యా ఉపహృతం, భక్తితోటి ఎవరైతే సమర్పిస్తారో తత్ అహం అశ్నామి, దాన్ని నేను స్వీకరిస్తాను. సో భగవంతుడు, మనం బోళ్ళని సమర్పిస్తూ ఉంటాం, భగవంతుడికి బోళ్ళని అర్పిస్తూ ఉంటాం. భగవంతుడికి ఇష్టమైనటువంటివన్నీ లిస్టులు తయారు చేసుకుని కూర్చుంటారు చాలామంది. ఏ దేవతకి ఏవేవి ఇష్టమో అవన్నీ చాలామందికి తెలుసు. అవన్నీ తయారు చేసి భగవంతుడికి నైవేద్యాలు పెట్టడాలు, తెచ్చి పెట్టడాలు. ఇప్పుడు మనం వినాయక చవితి వచ్చిందనుకోండి, వినాయక చవితికి వినాయకుడికి ఏం కావాలి? 21 పత్రాన్ని, 21 ఆకులు పట్టండి అయ్యా, 21 పత్రాలు, 21. దాంట్లో ఏముంటాయండి? ఏముంటాయి దాంట్లో? అవన్నీ ఏమన్నా బంగారంతో చేయించి తెమ్మన్నారా? మన ఏమన్నా రోడ్డు పక్కన దొరికేవి అన్నీ. దాంట్లో నాకు తెలిసినంత వరకు ఆ పాపం వినాయక చవితిలో 21 పత్రాలు, 21 రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అడవి మొక్కలే. ఏది అంత పెద్ద పెద్ద క్వాలిటీ అయినటువంటిది ఏది ఉండదు దాంట్లో. అదే కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు అక్కడ? వినాయకుడు ఏమని అడుగుతున్నాడు? నాకు భక్తితో సమర్పించండి అయ్యా చాలు. అదొక్కటే ఆయన కోరుకునేటటువంటిది. ఆ వెనక ఉండాల్సినటువంటి భక్తి. పుష్పాలు, ఏం పుష్పాలు? ఏవో ఒకటి నీకు నచ్చిన పుష్పం, మీ ఇంట్లో పూసినటువంటి పువ్వు ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఓ పువ్వు అక్కడ పెట్టు. పెట్టేటప్పుడు దేంతో పెడతావు నువ్వు? భక్తితోటి పెట్టు. అదొక్కటే, ఇంకేం అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే భగవంతుడు నువ్వు పుష్పం పెట్టావా లేదా అనేటువంటిది కూడా చూడండి, నీకు భక్తి ఉందా లేదా అనేటువంటిది చూస్తాడు. ఓ పండు, ఏదో ఒక పండు, నచ్చిన పండు ఇంట్లో కాసిందో ఏదో ఒకటి తీసుకొని వచ్చి భగవంతుడికి పెట్టు. మా ఇంట్లో వెనక 2 ఇవి ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి. ఆ నేరేడు కాయలు కింద పడుతుంటాను, నేను తీసుకుని వెళ్ళి అవే పెడతా. అవన్నీ అంత ఏం బాగోవు, అవి బాగోపోయినా ఇంట్లో కాసాయి, అదొక సంతోషం. ఇంట్లో కాసిన నేరేడు పళ్ళు కాబట్టి తీసుకుని, వగరుగా ఉంటాయి, చాలా వగరుగా ఉంటాయి. కొంచెం ఒక 4-5 తిన్నా ఉంటే నాకే గొంతు నొప్పి వచ్చేస్తుంది. కానీ భగవంతుడికి ఇంట్లో కాసినవి పవిత్రంగా తీసుకుని వెళ్ళి, కొన్నవి కాదు, మన ఇంట్లో పండించి తీసుకుని వెళ్ళి పెడతాం. భక్తితోటి మనం ఏదో ఒకటి. కాబట్టి భగవంతుడు కోరుకుంటున్నటువంటిది ఏంటో గమనించండి. 2 సార్లు అంటున్నాడు ఇక్కడ, భక్త్యా. నువ్వు ఏం సమర్పిస్తావు అనేటువంటిది నాకు అనవసరం, దాని వెనక భక్తి ఉందా లేదా. మనం చూసాం భక్త కన్నప్ప మనకి ఆ కథ తెలుసు. దాంట్లో ఆయన సమర్పించినటువంటిది ఏంటి? మాంసం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. శివుడు ఏమనలేదండి, ఎవడా మాంసం తీసుకొని వచ్చి పెట్టావు, నాకేమన్నా పాయసమో పరమాన్నమో తీసుకురావాలి కానీ. ఆయనకి ఏం తెలుసు? అటవీకుడు ఆయన, అడవిలో దొరికే మాంసమే తీసుకొని వచ్చి పెట్టాడు అక్కడ. ఓ చేతో ఇది ఉంది, ఓ చేతో నీళ్లు తేవాలి, ఆయనకు అభిషేకం చేయాలి, అది క్లీన్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు నీళ్లు? నోట్లో పెట్టుకొని వచ్చాడు, పువ్వని దాని మీద ఉమ్మాడు. ఆయన తెలియనటువంటి, అక్కడ భగవంతుడు చూసినటువంటిది ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయమే. కానీ ఆయన చూసినటువంటిది ఏంటి అక్కడ? భక్తుడిలో ఉండేటటువంటి శరణాగతి, భక్తుడిలో ఉండేటటువంటి అమాయకమైనటువంటి భక్తి, నిష్కల్మషమైనటువంటి భక్తి. అది చూస్తాడు తప్ప నువ్వు దేంతో ఇచ్చావు? బంగారు పళ్ళెల్లో పెట్టి ప్రసాదం పెట్టావా, లేకపోతే వెండి పళ్ళాల్లో ఆరతులు ఇచ్చావా? ఇవి కాదు భగవంతుడు చూసేది. భక్తితోటి నువ్వేం చేస్తున్నావు? మన వాళ్ళకి భక్తితోటి చేయమంటే భలే ఉంటుంది. మా గుళ్ళో వచ్చి చూడండి, ఎప్పుడన్నా
ఆ ముందు శివుడు ఉంటాడనమాట. ఆ శివుడిని మన వాళ్ళు ఆరాధిస్తారండి. ఇంట్లో దొరికినవన్నీ తీసుకొని వచ్చి ఆ పసుపులు, ఆ కుంకాలు, ఏది దొరికితే అది తీసుకొని వచ్చి పోసేసి పూసేసి నిండా. ఇంకా కొంతమంది ఉన్నారు మహాభక్తులు అనమాట, వీర నారీమణులు, ఝాన్సీ లక్ష్మీబాయిలు. ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఆ శివుడి నెత్తి మీద కర్పూరం పెట్టి వెలిగిస్తారు. వాళ్ళ భక్తి పాడుగాను. అది ఏం భక్తో! నా ఇంట్లో ఒక పెద్ద ఇది ఉండేది, ఉసిరి చెట్టు ఉండేది. ఎంట్రన్స్లోనే గేటు తీస్తే ఎడం పక్కన మంచి బాగా ఎదిగిన ఉసిరి చెట్టు అనమాట. వచ్చే సంవత్సరం కాస్తుంది రా అనుకున్నా. వీళ్ళు దీపాలు పెట్టి 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 ఆ నూనె అంతా పోసి చంపేశారు దాన్ని అందరూ కలిసి. ఏమయ్యా, భగవంతుడు చెప్పాడండి, పత్రం పుష్పం ఫలం తోయం. ఏదో చేసాం, మాకు తెలిసిన భక్తి అది. అక్కడ భక్తి ప్రాధాన్యం, కానీ ఇదేవి రాక్షస భక్తి నాకు అర్థం కాదు. ఇంకొక ఆవిడ మామూలుగా అక్కడ ఏంటంటే మాకు ఇది ఉందన్నమాట, నాగులు కట్ట అంటారే. ఆ నాగులు కట్ట చుట్టూతా వీళ్ళు ఏం చేస్తారంటే, అది మరి ఎందుకు చుడతారో తెలియదు నాకు, దారం చుడతారు. దారాలు చుడుతూ ఉంటాను. మొత్తం అంతా దారాలు నింపేసి కడతా. ఒక ఆవిడ వచ్చి ఎవరో పొరపాటున దీపం పెట్టింది, దారాలు అంటుకున్నాయి. పరుగు. మళ్ళా తర్వాత నేను ఎప్పుడు ఆవిడ్ని మళ్ళీ గుళ్ళో చూడలేదు. ఆవిడ్ని పారిపోయింది అట్లాగే. ఏంటి పాపం, అమాయకమైనటువంటి భక్తే వాళ్ళకు ఉండేది. కాకపోతే ఏంటంటే స్పృహలో ఉండరు ఒక్కొక్కసారి, అది వచ్చింది చిక్కు. ఇక ఆ నాగుల కట్టకి పాలు పోస్తారన్నమాట. ఆ పాలు కూడా ఏం పాలు అంటే, దారిలో వచ్చేటప్పుడు అక్కడ అంగళ్ళలో కొనుక్కొని వస్తారు. అది కూడా ఏంటి, పాల ప్యాకెట్ 200 ml ఉంటుంది చూసారా, ఆ పాల ప్యాకెట్ పట్టుకొని వస్తారు. పాల ప్యాకెట్ ఏమో ఆవు పాలే కొనుక్కొని వస్తారు, ఆరోగ్య పాలు ఏవో ఉంటాయి కదా, అవి కొనుక్కొని వస్తారు. కొనుక్కొచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్యాకెట్ని అది రాదు. రాకపోతే అటు ఇటు చూస్తారనమాట, ఎవరు లేకపోతే. దేవుడు ఏమనుకోడండి, అదృష్టం బాగుండి దేవుడు శాపాలు పెట్టడు. నీవేమైనా చేయవయ్యా, నా నెత్తిన పాలు పోయి. నిజంగా ఇంకా దాంట్లోనే కుంకుమ, దాంట్లోనే పసుపులు, అదంతా కింద కారుతూ ఉంటుందన్నమాట. దాంట్లోనే తొక్కుకుంటూ, ఆ పాలనే తొక్కుతూ, ఆ పసుపులనే తొక్కుతూ. ఆహాహాహా! ఆ కార్తీక మాసం కనుక మీరు వచ్చారంటే మా గుడికి, ముఖ్యంగా సోమవారం రోజున, మీకు అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా చేస్తారా, ఇలా భక్తి ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది మీకు. కాకపోతే ఏంటంటే మేము వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట, మీరు ఏం చేసినా కింద చేసుకోండి, పైకి మాత్రం తేవద్దని చెప్తాం. మొత్తం మీరు గుడి మొత్తం చేసుకోండి, మీ భక్తి ఎంత ఉందో అంత ప్రదర్శించుకోండి, పైకి మాత్రం తేవద్దు, గుళ్ళోకి మాత్రం తేవద్దు. ఏది దీపాలు పెట్టినా ఏం చేసినా ఇదంతా. ఎందుకనంటే మనం ఏం చేయలేమండి, ఎందుకంటే వాళ్ళ భక్తి అట్లాంటిది. ఇప్పటికీ మీరు, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ కొన్ని శివాలయాల్లో ముఖ్యంగా ఈ కార్తీక మాసాల్లో అటువంటప్పుడు బిల్వపత్రాలు తెచ్చి పెట్టడం, ఏవో పూలు అక్కడి నుంచి, తుమ్మి పూలు అంటే భగవంతుడికి ఇష్టమని చెప్పి తుమ్మి పూలను తీసుకురావడం, ఏవో ఇంత పొడుగుగా ఉంటాయి పూలు, భలే ఉంటాయి అవి తీసుకొని వస్తారు. ఎక్కడో పాపం తోవలో కనిపిస్తాయి వాళ్ళకి వెళ్తున్నప్పుడు, అరే శివుడికి భలే ఇష్టం రా అని చెప్పి పీక్కొని వస్తారు. అవి పీక్కొని వచ్చి అవన్నీ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే పాపం వాళ్ళల్లో ఉండేటటువంటి అమాయకమైన భక్తి. మనమేం కాదనడానికి లేదు. అవన్నీ ఆ దీపాలు వెలిగించమన్నారు, దీపాలు వెలిగిస్తారు. ఎక్కడో ఒక చోట అవేమిటో ఉసిరికాయల మీద దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఆ బియ్య పిండిలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి భక్తి, మీ ఇష్టం, ఏదైనా చేయండి. పత్రం పుష్పం ఫలం తోయం, నచ్చిన విధంగా భక్తి. ఆయన కోరుకునేది ఏంటంటే, నువ్వు ఏమన్నా చేయి, ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తావా, నా నెత్తి మీద వెలిగిస్తావా, నాకు అనవసరం. నాకు కావాల్సింది నీకు భక్తి ఉందా లేదా. ఇక్కడ చెప్పారు కదా స్వామి అని చెప్పి వీళ్ళు వెలిగించకండి, ఎక్కడ నాకు పాపం చుట్టుకుంటుంది మళ్ళా. కాబట్టి ఇది భగవానుడు చెప్తున్నటువంటి అశ్నామి ప్రయతాత్మన. వీళ్ళందరివి కూడా, వీళ్ళు ఏ రకంగా నాకు సమర్పించినా సరే, ఎన్ని రకాలుగా సమర్పించినా సరే, అవన్నీ కూడా నేను స్వీకరిస్తాను. కాబట్టి అవన్నీ స్వీకరించగలిగినటువంటి శక్తి ఆయనకు ఉందండి. అందుకని ఆయన స్వీకరిస్తాడు,
ఆయన భర్త, భోక్త అన్నీ ఆయనే, ఇంతకుముందు చెప్పినట్టు. అదే మనం అన్నిటినీ స్వీకరించలేం. మనం చెడుని మంచిని ఒకలాగా స్వీకరించలేం, న్యాయాన్ని అన్యాయాన్ని ఒకలాగా స్వీకరించలేం, ధర్మాన్ని అధర్మాన్ని ఒకలాగా స్వీకరించలేం, నష్టాన్ని లాభాన్ని ఒకేలాగా స్వీకరించలేం. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? అన్నిటినీ నేను స్వీకరిస్తా, నువ్వేమన్నా నాకు ఇస్తే చాలు నాకు. నిజంగా చెప్పండి, మామూలుగా మనం నెలకోసారి కటింగ్కి వెళ్తాం కదా, వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అక్కడే పెట్టి అట్నుంచటే స్నానానికి వెళ్ళిపోతాం. ఎందుకని? ఆ వెంట్రుకలు అవి ఇంట్లో ఎక్కడ పడకూడదు, శుభ్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. అది మనం అంత జాగ్రత్తగా ఉంటాం వెంట్రుకల విషయంలో. ఎక్కడైనా భోజనంకి వెళ్ళినప్పుడు దాంట్లో వెంట్రుక వచ్చిందనుకోండి, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం. చాలా కష్టంగా అనిపిస్తుంది మనకి, ఇదేంటి వెంట్రుక వచ్చిందని. అటువంటిది మన చుండ్రు బట్టిపోయినటువంటి వెంట్రుకలు సైతం స్వీకరించే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూసారా, ఆయన పాదాలకి నమస్కారం చేయాలండి. నువ్వు ఎలాంటి వెంట్రుకలు ఉన్నాయి? తెల్ల వెంట్రుకలు ఇస్తావా, పొడుగువి ఇస్తావా, పొట్టివి ఇస్తావా? ఏ వెంట్రుకలనైతే మనం దూరం నుంచి అసహించుకుంటామో అటువంటి వెంట్రుకలు ఇస్తే కూడా స్వీకరించేటటువంటి వాడు వెంకటేశ్వర స్వామి. పత్రం పుష్పం ఫలం తోయం, ఆఖరికి చుట్టూ కూడా తీసుకుంటాడు ఆయన. అటువంటి దేవతలు అందరు తీసుకునేవి నేనే తీసుకుంటున్నాను అని చెప్పారు. రేపు చూద్దాం మళ్ళీ. అందరం చక్కగా ధ్యానం చేసుకుందాం కాసేపు.